జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని బుధవారం మిస్ ఏషియా మరియు జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాగూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు. రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనం అయిన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరిగే రాహుకేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని, అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అలాగే సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏషియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని, దాంతోపాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలియజేశారు. అంటే డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అట్లాంటి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్స్ ని టేకప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి, ఎందుకంటే మనకి సిటీస్ ఉన్నాయి, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్ కి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్యాజెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేయడానికి. సో డెఫినెట్ గా అలా చేస్తే బెటర్ అని నాకు తెలియదు. అదేవిధంగా మీ ఇచ్చే సలహా ఏంటి ఆంధ్రప్రదేశ్ కి? నేను ఇప్పుడు లాస్ట్ టర్మ్ కి ఇప్పటికే చాలా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూశాను. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది. డెఫినెట్ గా ఇంకో 2 ఏళ్లలో ఇంకా డెవలప్మెంట్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.